వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేమైతే కజిన్స్ అందరం ప్లస్ మమ్మీ అయితే ఈరోజు గోల్కొండకి వెళ్ళిపోతున్నాం. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో పాత వీడియోస్ కూడా చూసేయండి. బాయ్. जाए वालों फरे वालों थोड़े देख वासु हाय का वासु सिरी तू का सिरी तू का आया అయితే మేము గోల్కొండకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్స్ ఉన్నాయి గైస్. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. చూడాలి, ఎండలో ఫుల్ ఎండ కొడుతుంది. చూడాలి కష్టాలు ఎలా ఉంటాయేమో. గోల్కొండకి వెళ్ళి మళ్ళీ కలుగుతా. మీకైతే ముందు కనిపిస్తుంది కదా ఆ గోడలని, ఇదే అనమాట గోల్కొండ. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము, ఇంకా లోపలికి వెళ్దాం. చూడండి మొత్తం లేదా మొత్తం ఆర్మీ ఏరియా అనమాట. చూడండి గైస్, మనమైతే ఎంటర్ అయిపోయాం గోల్కొండలకి. చూడండి మేమైతే గోల్కొండకి వచ్చేసాం. చూడండి ఇదే మాట గోల్కొండ. చూడండి కాసి చూసినా మీకైతే ఇవన్నీ గోడలు లేదు, పాతకాలం గోడలే కనిపిస్తున్నట్టు గోల్కొండ వస్తాయి. మా వాళ్ళు అయితే నడుస్తున్నారు, నాకైతే చచ్చిపోతున్నాయి ఎండకి. చూడండి గోల్కొండ కనిపిస్తుంది కదా, అదే అనమాట గోల్కొండ. అక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం. నడుస్తూనే ఉన్నాం, ఇంకా నడుస్తూనే ఉండాలి. ఆల్మోస్ట్ 1.3 కదా, 1 కిలోమీటర్ నడిచిపోయినాం అనుకుంటే ఇంకా 500 కిలోమీటర్స్ 300 ఉంది. చూడాలి ఎట్లుంటుందో. చూడండి గైస్ కోట ఆర్కిటెక్చర్ చూడండి ఎట్లుందో. మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసాం. వీలైతే నడుస్తున్నాయి, నాకైతే ఇప్పుడే కాళ్ళు నొప్పులు వేసింది. ఇంకా పైన ఏమి నడుస్తున్నాయేమో కానీ గైస్ అలసిపోయా. ఎగ్జైట్మెంట్ అంతా పక్కన పెడితే కానీ ఎగ్జైట్మెంట్ పక్కన పెడితే ఈ ఎండలో చచ్చిపోతున్నా నేనైతే. ఇప్పుడే అలసిపోయా, పైకి ఏం నడుస్తున్నాయి. ఫైనల్లీ మేమైతే లోపలికి వచ్చేసాం గోల్కొండలో. ఇప్పుడైతే టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం. చూడండి మా కజిన్స్ని కల్పిస్తాయి ఇప్పుడు. చూడండి వీళ్ళే అనమాట మా కజిన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, టికెట్ కౌంటర్ తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. తీసేసుకొని ఇప్పుడు లోపలికి వెళ్తే పోతున్నాం. ఇదే ఎంట్రీ అనమాట గోల్కొండకి. ఇంక ఎంట్రీ అయిపోతాం. ఎంట్రీ తిరుగుతున్నాం కాపుతాం. Guys, we entered the dragon. గోల్కొండ గాయస్, గోల్కొండ. ఇంకా మేమైతే పైకి ఎక్కుతున్నాం. ఇంకా మేమైతే పైకి ఎక్కుతున్నాం అనమాట. స్టార్ట్ అయ్యాం. పైకి వెళ్ళి ఇంకేం మధ్య మధ్యలో ఏమేమి చేస్తామో చూపిస్తాను నేనైతే మీకు. ఎంత ఎంజాయ్మెంట్ కలిసిపోతామో. చూడండి ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసారు, మొత్తం కూలిపోయి ఆల్మోస్ట్ ఇదంతా ధ్వంసం అయిపోయింది. చూడండి ఎటు చూసినా మీకు సందులు 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 సందులే ఉన్నాయి. గైస్ భయం అవుతుంది లిటరల్ చెప్పానంటే. చెప్పండి. ఇక్కడ గోల్కొండలో అయితే ఒక దగ్గర అరుస్తే లైక్ చప్పటి కొడితే ఒక దగ్గర సౌండ్ అయితే వినిపిస్తుంది అంట కదా, అది నిజమా కాదు మనమైతే తర్వాత చేద్దాం. నేనైతే వెళ్ళే ముందు అయితే క్లాప్స్ కొడతాను. ఇప్పుడైతే అక్కడ ఎవరో కొడుతున్నారు, సో ఆ సౌండ్ మీకు వినిపించకపోవచ్చు. సో నేనైతే అది ఎవరో కొడుతున్నారు, ఆ సౌండ్ అయితే వస్తుందన్నమాట. తర్వాత నేను కూడా చేస్తాను. నడవడం అయితే స్టార్ట్ చేసేసాను. కన్ఫ్యూజ్ ఉన్నాయి. చూడండి బాగుంది గైస్. ఎండకైతే మొత్తం అయితే మాడిపోయింది అనమాట. ఎండకి మొత్తం లోనే బిజీ ఉండు మరిది. సోకో చూడండి ఎన్ని పోజులు. ఇప్పటికి 100 ఫోటోలు దిగుతాడు.
వాళ్ళ అక్కనే ఫోటోగ్రాఫర్ చూడండి సోకులాడు. బాయ్ తాడువారు చే మమ్మీ గైస్. హాయ్ గైస్, మేము జస్ట్ గోల్కొండ ఎంటర్ అయినాం అంతే. గోల్కొండ ఎంటర్ అప్పుడే మాకు ఫోటోషాప్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట, ఫోటో బూత్ అంతా. ఇంకా చాలా 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 ఉందన్నమాట. మీకు చూపిస్తాను ఎంత ఉంది, కనిపిస్తుందో? అది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. ఇప్పటికే ఎండ బీభత్సం కొడుతుంది, చూడొచ్చు మీరు. చూడండి గైస్ ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఉందో, చూడొచ్చు. మా వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, ఆల్మోస్ట్ అలిచిపోయారు అందరు అప్పటికే. చూడండి ఇంత ఎక్కాం, ఇంకొంత ఉందన్నమాట. చాలా అలసిపోయాం ఆల్రెడీ తెలిసి. ఇప్పుడు నేనైతే ఏమేమి చేస్తానో అన్నీ చూపించాను, కానీ ఏమేమి చేస్తానో అదే చూపిస్తాను. అలసిపోయినా దడదడలు ఇది. ఎంత బాగుందో వ్యూ ఇక్కడ, మొత్తం గోల్కొండ. వీరొకదా ఉండ. ఫైనల్లీ మేమైతే గుడికి వచ్చేసాం, పైన చూపిస్తాను చూడండి ఎట్లుందో గుడి. గోల్కొండ పైన బోనాలు అయితే ఇక్కడ జరుగుతాయి అన్నమాట మొత్తం. యూ కెన్ సీ ఇట్ గైస్. ఇక్కడైతే వాటర్ తాగనీకి కూడా ఉన్నాయి, చూడండి ఇదే గుడి. ఇదే గైస్ గుడి, ఇక్కడ అమ్మవారి గుడి. ఇక్కడ చాలా గ్రాండ్గా బోనాలు అయితే జరుగుతాయి మొత్తం. ఇక్కడ ఇది కోట అనుకుంటా, ఇక్కడ రాజులది. వచ్చి కూర్చొని ఇంకా కిందకైతే వెళ్తాం. ఏమైనా కొనుక్కొని మా అక్కడ అయితే అవుతుంది అన్నమాట. తింటున్నారు, ఈడేమో ఎప్పుడు ఫోన్లో బిజీ. తింటున్నాం, ఆకలి వస్తుంది. తినేసి అయితే ఇంకా బయలుదేరాం అనమాట, కిందకి వెళ్ళిపోతాం. మళ్ళీ కలుద్దాం కిందకి వెళ్ళినప్పుడు. మా గోల్కొండ టూర్ అనమాట. ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం బాగాలేదు, ఎండ ఫుల్ కొడుతుంది కాబట్టి. ఓకే, ఏదన్నా మంచిగా కాబట్టి గైస్. ఇప్పుడైతే తినేసాం, మేమైతే ఇంకా పైకి పోతాం. అక్కడ కోట దగ్గరికి పోయి కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. ఓపిక లేదు కాబట్టి ఇంక వెళ్ళిపోతాం. చూడండి మమ్మీ, శిరీష, మీరు చెప్పారు కదా ఎప్పుడు ఫోన్లో బిజీ, వాసు, నేను. చూడండి ఇది ఇప్పుడు చూపించాను కదా నేను మీకు, ఇది ఈ ప్యాలెస్. దాని గురించి అయితే ఇక్కడ రాసి ఉంది చూడండి, ఇక్కడ చదువుకోండి. నేను ఆల్రెడీ చదువుకున్నా కాబట్టి మీరైతే చూసుకుంది. ఇది అయితే దీని హిస్టరీ అనమాట. అండ్ గైస్ ఇందులో అయితే 2 ఆడియన్స్ హాల్ అయితే ఉందంట. దీంట్లో మాకు కూడా తెలియదు ఎక్కడ ఉందో. దీంట్లో 2 ఆడియన్స్ హాల్ అయితే ఉందంట. చూడండి, మేమైతే ఇప్పుడు ఓపెన్ టెర్రస్కి వెళ్తున్నాం. గైస్ ఇదే ఓపెన్ టెర్రస్ అనమాట, ఈ ప్యాలెస్ మీద పైన ఉన్నది. అండ్ బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపిస్తా, చూడండి. ఇదంతా ఇంకా గోల్కొండ సరౌండింగ్స్. అక్కడ మిడిల్లో మనకు చిన్న లేక్ లాగా ఉంది, మీకు కనిపిస్తుందో చూడండి. ఇక్కడ గోల్కొండ దగ్గర ఉంది, అది ఆర్మీది అనుకుంటా. మేమైతే ఓపెన్ టెర్రస్ మీద గైస్. అక్కడైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ చూపేదానికి కూడా ఏం లేదనమాట, ఇదంతా ఓపెన్ టెర్రస్, ప్లేన్ ఉంది. అందరైతే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నాకైతే బోర్ కొడుతుంది అనమాట. లోకంలో అందరికీ ఫొటోస్ దిగాలనిపిస్తుంది, నాకు తప్ప. ఇంకా మేమైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా గోల్కొండ బ్లాగ్ ఇక్కడికి నేను క్లోజ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టు డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదే ప్యాలెస్ అనమాట. నేను మీకు ఆల్రెడీ ఓపెన్ టెర్రస్ చూపించేసాను, అయిపోయిందనమాట. ఇంకా అక్కడైతే ఇంకా ఫోటో సెషన్ నడుస్తూనే ఉంటుంది అనమాట. అది తెలిసి వాడు మా బొమ్మడి ఒక 100-500 ఫోటోలు వాడు దిగి ఉంటాడు. అయిపోయింది, నాకు ఇంక ఓపిక చచ్చిపోయిందనమాట. ఎండ ఫుల్ కొడుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే గైస్. పట్లు కొట్టలేదు, అది ఒక్క దగ్గర కొడితే ఒక దగ్గర సౌండ్ వస్తుంది కదా, నేను కొట్టలేదు ఎందుకంటే నాకు దొరకలేదు, అందుకే. చూడండి గైస్, మళ్ళీ స్టార్ట్ చేశాడు. నాకు వస్తే మగధీర సాంగ్ గుర్తుకొస్తుంది.
నాకైతే నిజంగా నేను గోల్కొండకి వచ్చిన రీల్స్ చేయడానికి, కానీ ఇక్కడ చూసే ఎండకి నాకు ఓపిక చచ్చిపోయిందనమాట. కానీ నేను ఏ రీల్ చేస్తలేను. నా వెనకాల మీకు బ్యూటిఫుల్ 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 ఏమంటారు సీనరీ చూడండి, ఎంత బాగుంది. ఎండ కూడా చంపేస్తుంది. ఎండ అయితే ఓపిక చచ్చిపోయింది గాయస్. గోల్కొండకు వస్తే ఇక్కడ ఏది ఉంది చూడండి. ఓకే, మీరు కూడా గోల్కొండకు రావాలనుకుంటే డెఫినెట్గా గైస్ ఆఫ్టర్నూనే రండి. ఆఫ్టర్నూన్ రాకండి, మా సాయంత్రం అలా రండి. ఎందుకంటే బాగుంటుంది, కొంచెం నీడు ఉంటుంది కాబట్టి మీరు మెట్లు ఎక్కినా అంత ఆయాసము దమ్ ఉండదు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా ఎండలు వస్తే మాలాగా చచ్చిపోతారనమాట, నీడ కోసం వెతుక్కోవాలి కాబట్టి. అయిపోయేది గాయస్, ఇక ఇంటికి వెళ్ళాలి. తినేసాం. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి పైన, మీరు కింద నుంచి తెచ్చుకోండి ఏమైనా సరే, లేకపోతే ఇంట్లో నుంచి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ వచ్చినా ఫ్యామిలీ వచ్చినా చిల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా గాయస్? ఒకవేళ మీకు ఈ వీడియో మొత్తం నచ్చిన డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎవరైతే అక్కడ చప్పట్లు కొడుతున్నారు అక్కడ నుంచి ఇక్కడ వరకు సౌండ్ అయితే వస్తుందన్నమాట, మీకు వినిపించకపోవచ్చు. చూడండి, ఇది మొత్తం ఇంకా గోల్కొండ ఫ్రంట్ సైడ్ వేసారా. ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది కొత్త గోల్కొండ. చెక్ అయితే చేద్దాం ఇప్పుడు. అని పక్కన సిరి ఇలా పట్టుకొస్తుందరా. సో ఇది నా అవుట్ఫిట్, బాగుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయ్స్. బాయ్. దిగుదాం, ఇట్లా దిగుదాం. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే బావి అనమాట. పాతకాలం రాజుల కాలంలో అయితే నీళ్ళు లేకపోతుండే, అయితే ఇక్కడ నుంచే వాళ్ళైతే నింపుకొని వెళ్తారనమాట. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం, అది కరెక్టా కాదా మాకు కమెంట్ చేయండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు కనిపిస్తుంది అక్కడ, అది ఇంకో బావి ఏంటో తెలియదు, కానీ అది కూడా సేమ్ అలానే ఉంది లోతుగా. మేమైతే వాటర్ దగ్గర అనుకుంటున్నాం. ఎవరికైనా గోల్కొండ గురించి హిస్టరీ తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదైతే మొత్తం ఉసిరికాయ చెట్లు అక్కడ మొత్తం. ఇవన్నీ మా వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు కనిపిస్తుందా, ఇవైతే చాలా జారుతున్నాయి. ఎవరైనా చెప్పులు అలాంటివి వేసుకొస్తే మాత్రం వేసుకోకండి, చెప్పులు జారుతున్నాయి, షూస్ వేసుకోండి. కరెక్ట్, ఇదైతే మొత్తం బావి అనమాట. మీరు చూస్తున్నారా అక్కడ మొత్తం ఇది బావి, చాలా పెద్ద బావి అనమాట. ఇది వాటర్ది మొత్తం. మనకి ఏషియన్ టైమ్స్లో అయితే అప్పుడున్న ప్యాలెసెస్ అన్నీ ఇలానే వాళ్ళైతే వాటర్ అన్ని స్టోర్ అయితే చేసుకుంటారంట. ఇక్కడైతే కాలిపోతుంది లిటరలీ గైస్. ముఖం కడుక్కుందాం కొంచెం. కూడా చచ్చిపోతుంది, అంతలా ఎండ ఉంది ఇక్కడైతే. చూడండి, ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది గైస్. ఇంకా ఇక్కడికి వీడియో అయితే ఆపేస్తే ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అంతే, అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి గోల్కొండ. బాయ్ బాయ్ గోల్కొండ. See you next time.